జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు, రాష్ట్ర పరిశీలకులుగా జిల్లాకు ఇచ్చేసిన విద్యాశాఖ అధికారి టెహ్రా సుల్తానా చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాసేందుకు వీలుగా అన్ని గదుల్లో లైట్లు, ఫ్యాన్లు వంటి వసతులను కల్పించామన్నారు. వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రాథమిక చికిత్స వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని, 10వ తరగతి పరీక్ష హాల్ టికెట్ చూపించడం ద్వారా విద్యార్థులు పరీక్ష కేంద్రం వరకు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. 10వ తరగతి పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లపై వివరించే నిమిత్తం జిల్లా విద్యాశాఖ అధికారి తమ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశీలకులుగా విచ్చేసిన టెహ్రా సుల్తానాతో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 119 పరీక్షా కేంద్రాల్లో 22,930 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్టు వెల్లడించారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థుల పరీక్షా సమయం కంటే గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్గా ప్రకటించడం జరిగింది అని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని అన్నారు. జిల్లాలోని 35 సి కేటగిరీ కేంద్రాలకు కస్టోడియన్లు నియమించామన్నారు. జిల్లాలోని 4 కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా సీసీటీవీ కెమెరాలను అమర్చి పరీక్ష నిర్వహిస్తున్నామని డిఈఓ చెప్పారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసే నిమిత్తం 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఓఎంఆర్ ఫాము నింపుకోవడం, అలా వాళ్ళ డీటెయిల్స్ నింపడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 9:30కి వాళ్ళు అయితే కంఫర్ట్గా వాళ్ళు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి, సక్రమంగా రాయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. తప్పని పరిస్థితుల్లో 10 గంటల వరకు మేము అలౌ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ దీంట్లో రెగ్యులర్ విద్యార్థులు ఏంటంటే 22,930 మంది, అలాగే ప్రైవేట్ విద్యార్థులు వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్లతో 835 మంది అన్నమాట. దీంతోపాటు ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా 8 సెంటర్లో వాళ్ళకైతే టైము 9:30 నుండి 12:30 వరకు, 9:30 to 12:30. ఈ సెంటర్స్ కూడా ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరిగే సెంటర్లోనే వీళ్ళు కూడా సెపరేట్గా ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సెపరేట్గా రూములు కేటాయించబడతాయి. వాళ్ళకి కూడా సిఎస్ డిఓలు కూడా కేటాయించ జరిగింది అనమాట. ఈ విధంగా 119 సెంటర్లో మనకి ఎగ్జామ్ జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్కి 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా కనీస సదుపాయాలైన బెంచెస్, అలాగే వాటరు, శానిటేషను, మొత్తం వెలుతురు, అలాగే ఫ్యాన్స్, వాళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ అన్నీ కూడా ప్రతి స్కూల్లో కూడా ఏర్పాటు చేసాం. ఎక్కడా కూడా ఏమాత్రం కూడా సమస్యలు లేకుండా మేము జాగ్రత్త తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని అంటే డౌట్ఫుల్ కేంద్రాలను కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒక 4 సెంటర్స్ ఐడెంటిఫై చేసి ఒక మోడల్గా ఒక 4 సెంటర్స్లో, అంటే వాళ్ళు సమస్యాత్మక కేంద్రాలు కావు కానీ ఒక మోడల్గా, ఒక ప్రాక్టికల్గా చేద్దామంటే ఏంటంటే 4 సెంటర్లకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులు దీనికి సంబంధించి వీళ్ళు ఇన్విలేటర్స్ను కూడా మేము సిఎస్ డిఓలతో పాటుగా ఇన్విలేటర్స్ను కూడా మేము ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆర్డర్లు అంది. ఈ ఇన్విలేటర్స్ కూడా 2 ఫేజెస్లో లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నాన్ లాంగ్వేజ్ టీచర్స్ని, అలాగే నాన్ లాంగ్వేజ్ టీచర్స్ సబ్జెక్టుల్లో లాంగ్వేజ్ టీచర్స్ అపాయింట్ చేయడానికి 2 షిఫ్ట్స్లో ఉంటారన్నమాట. సగం మంది లాంగ్వేజ్కి వస్తారు, ఉన్న సగం మంది ఏంటంటే నాన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ విధంగా ఇన్విలేటర్స్కి ఆర్డర్స్ కూడా సెండ్ చేయడం జరిగింది. అలాగే దీనికి ఎక్కడి నుంచైనా ఏ సమస్యలైనా ఉన్నట్లయితే ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా, ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏసీ ఆఫీస్లో. కాబట్టి ఈ కంట్రోల్ రూమ్కి ఎవరికి ఏ రకమైన సమస్యలు వచ్చినా సరే మేము దానికి ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ సందేహాలు, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం, ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పడం చేయొచ్చు ఎప్పటికప్పుడు. దాని నెంబరు 900945 346 ఈ నెంబర్కి డయల్ చేసి ఏ రకమైన సమస్యలు ఉన్నా చెప్పవచ్చు. అలాగే దీనికి
పరీక్షల కోసం సిఎస్ డిఓలకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇన్విలేటర్స్ కూడా నిన్న సిఎస్ డిఓలు సిఎస్ అండ్ డిఓలు ఇన్విలేటర్స్కి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ సెంటర్లో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని లోపలికి అలౌ చేయడానికి వీల్లేదు. 9:30 ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏ ఒక్కరిని కూడా బయట వాళ్ళని ఎవరిని అలౌ చేసే ప్రసక్తి లేదు. అలాగే మొబైల్ ఫోన్స్ కూడా ఈవెన్ ఇన్విలేటర్లు కానీ డిఓ కానీ ఎవరు యూజ్ చేయడానికి వీల్లేదు. ఇలా సిఎస్కి మాత్రమే వాళ్ళకి అత్యవసర పరిస్థితులు ఉపయోగించడానికి అందరూ ఉండడానికి వీల్లేదు. అతను కూడా డెస్క్లో పెట్టి ఆ మొబైల్ ఫోన్ని అత్యవసర పరిస్థితులు ఉపయోగించడానికి సమాచార నిమిత్తం ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఫోన్ తేడానికి లేదు, తేకూడదని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా వాళ్ళకి పరీక్షలు ప్రశాంతంగా రాయడానికి కంఫర్ట్గా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీని మీద ఏంటంటే అందరూ కూడా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే మన గౌరవ రాష్ట్ర పరిశీలకులు తేరా సుల్తాన్ గారు ఆల్రెడీ సిఎస్డిఓలకి ఆల్రెడీ వెబెక్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక విషయం ఏంటంటే కలెక్టర్ గారు కూడా సిఎస్డిఓలకి కలెక్టర్ గారు సిఎస్డిఓలకి అలాగే ఏంటంటే జిల్లాలో ఉన్న పోస్ట్ ఆఫీసు, అలాగే ఎలక్ట్రికల్, అలాగే అది ఏపీఎస్ఆర్టీసీ, ఇలా వీళ్ళందరూ ఒక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా గౌరవ కలెక్టర్ గారు కండక్ట్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరలా ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఆర్జేడి జోన్ 1 ఆర్జేడి గారు గౌరవ శ్రీ విజయ్ భాస్కర్ గారు ఈ జిల్లాకి ఈ పరీక్షల నిమిత్తం చాలాసార్లు రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి కూడా ఈ పరీక్షల నిమిత్తం వాళ్ళు మాకు తగిన సలహాలు ఎప్పటికప్పుడు మాకు ఇవ్వడం, అలాగే మేము ఆ విధంగా ఫాలో అవ్వడం. నిన్న కూడా రావడం జరిగింది, సలహాలు ఇవ్వడం జరిగింది, మధ్యలో కూడా వస్తారు. కాబట్టి గౌరవ ఆర్జేడి గారు కూడా వాళ్ళు కూడా ఈ సిఎస్డిఓలకు వెబెక్స్లో ఆయన చెప్పడం కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇలా చాలాసార్లు సిఎస్లకి డిఓలు కూడా ఈ పరీక్ష ఎలా నిర్వహించాలనే విషయం మీద ఏంటంటే వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మేడం గారు కూడా మధ్యలో మొన్న సిఎస్డిఓలు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది, అన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పరీక్షలు సక్రమంగా సజావుగా ఏ రకమైన పొరపాట్లు లేకుండా జరగడానికి అన్ని రకాల మేము చర్యలు తీసుకున్నాం. అలాగే మీరు కూడా ఈ ఎగ్జామ్స్ సజావుగా జరగడానికి బాగా జరగడానికి పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించవలసిగా మిమ్మల్ని అందరూ కోరుతూ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా. ఇప్పుడు నా పేరు తాహరా సుల్తానా, నేను జేడీ మోడల్ స్కూల్స్ మనకి విజయనగరం అండ్ పార్వతీపురం మన్యం జిల్లాలకి ఎస్ఎస్సి మనకి 10వ తరగతి పరిశీలనకు అబ్జర్వర్గా డిఎల్ఓగా నియమించడం జరిగింది. సో ఆ మేరకు ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డిఓ గారు చెప్పినట్లుగా మనకు లాస్ట్ 1 వీక్ నుంచి ఈ వీక్లో ఏమేమి చేయాలి అనేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటి మీద కూడా మనం కూలంకషంగా చర్చించడం జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్లకి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి కావాల్సినటువంటి వాళ్ళకి నియమ నిబంధనలు, తర్వాత డూస్ అండ్ డోంట్స్, చేయవలసినవి చేయకూడనివి అనేటటువంటి పనుల మీద పూర్తి అవగాహన కల్పించడం జరిగింది నిన్న మొన్న. అండ్ ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి పరీక్షలు మీకు అందరికీ తెలుసు. 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరుగుతాయి. మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది, అంటే 3 hours 15 minutes. ఎట్టి పరిస్థితుల్లో క్యాండిడేట్స్ అందరూ కూడా 8:30కి రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా డిఓ గారు చెప్పారు, ఐ డోంట్ రీట్రేట్. కాకపోతే మనకు ఈ జిల్లాలో 22,930 మెంబర్స్ రాస్తున్నారు. సో ఈ పిల్లలకి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. లైక్ డ్రింకింగ్ వాటర్, తర్వాత బెంచెస్ సఫిషియెంట్గా ఉండేటట్లుగా, అండ్ తర్వాత క్లాస్ రూమ్స్లో వాల్ టు వాల్ ఏర్పాట్లు. అందరికీ ముఖ్యంగా గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మంచి వాతావరణంలో పిల్లలకి ప్రశాంతంగా రాసేటటువంటి అవకాశం కల్పించాలి అనేటటువంటిది. ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరే కానీ సెల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు. సెల్ ఫోన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ జోన్ అన్నమాట. నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించడం జరిగింది ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరే కానీ ఒక చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవ్వరు కూడా సెల్ ఫోన్ తీసుకొని రాకూడదు. అండ్ ఇన్విజిలేటర్స్ని కూడా మనము రేపటి రోజున లాంగ్వేజెస్ జరుగుతున్నాయి ఫస్ట్లో, కాబట్టి సబ్జెక్ట్ వాళ్ళని, తర్వాత సబ్జెక్ట్ జరిగేటప్పుడు లాంగ్వేజెస్ వాళ్ళని జంబ్లింగ్ పద్ధతిలో మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సబ్జెక్ట్ టీచర్ ఎక్కడ ఉండరు.
కాబట్టి ఇన్విజిలేటర్స్ కూడా టైం కన్నా ముందు రిపోర్ట్ చేసి ఎగ్జామినేషన్స్ సజావుగా జరిగేదానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అండ్ ఎగ్జామినేషన్ జోన్ దగ్గర మనకి 144 ప్రొమల్గేషన్ 144 అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎక్కడే కానీ పక్కనున్న జిరాక్స్ సెంటర్స్ అవి కూడా మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కలెక్టర్ గారు, డిఓ గారు అవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరే కానీ ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకొని రాకూడదు అండ్ టైం కన్నా ముందు రిపోర్ట్ చేయాలి. ఇన్విజిలేటర్స్ కూడా టైం కన్నా ముందు రిపోర్ట్ చేయాలి. జంబ్లింగ్ పద్ధతిలో అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా సౌకర్యాలన్నీ కల్పించారు కాబట్టి పిల్లలకి ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ రాసే విధంగా అందరూ సహకరించాల్సిందిగా కోరుతాం. జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మనకు 8 సెంటర్స్లో రాస్తున్నారు. సో 2 సపరేట్ స్క్వాడ్ టీమ్స్ వాటికి కూడా పెట్టడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దాట్ ఈసారి మెయిన్ ఎగ్జామినేషన్స్తో పాటు ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ కూడా అదే స్థాయిలో అంటే పకడ్బందీగా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని కూడా అందరు గమనించుకొని అక్కడ కూడా మనము స్పెషల్ సెట్ ఆఫ్ చీఫ్లని డిపార్ట్మెంట్లని సపరేట్గా ఇవ్వడం జరిగింది. అంటే ఒక వైపు ఎస్ఎస్సి మనకి రెగ్యులర్ జరుగుతుంది, దాంతోపాటు ఓపెన్ స్కూల్ కూడా కొన్ని సెంటర్స్లో జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్కి కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. వాళ్ళు కూడా యాజ్ పర్ నామ్స్ పూర్తిగా మనం పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా పూర్తి ఏదైతే మనం నామ్స్ ఇచ్చామో లైక్ ఏమంటారు ఐడి కార్డ్, దే హ్యావ్ టు పుట్ ద ఐడి కార్డ్. తర్వాత ఎవరు కూడా అనాథరైజ్డ్ వ్యక్తులు లోపలికి రాకోకుండా చూసుకోవాల్సిన చర్యలు, తర్వాత వైల్ డిస్ట్రిబ్యూటింగ్ ద క్వశ్చన్ పేపర్, ఇవన్నీ కూడా తగినటువంటి జాగ్రత్త చర్యలు పూర్తిగా తీసుకొని యాజ్ పర్ నామ్స్ కండక్ట్ చేసేదానికి మనము నిన్న ఈరోజు చేయాల్సిన పనుల మీద పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. రేపు కూడా అవర్లీ ఏమేమి చేయాలి అనేటటువంటి విషయాల మీద కూడా కూలంకషంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి నామ్స్ అన్నీ పాటిస్తూ ఎగ్జామినేషన్స్ సజావుగా జరిగే విధంగా అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. తర్వాత పిల్లలకి అండ్ తల్లిదండ్రులకి నా విన్నపం ప్రత్యేకంగా ఏమిటి అని అంటే, హాట్ సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి కొంచెం తిని వచ్చే విధంగా, తినకోకుండా రావడము, లేకపోతే నైట్ బాగా చదివేసి వచ్చి పిల్లలు పడిపోతూ ఉంటారు కొన్ని ఇన్స్టాన్సెస్లో. అలా లేకోకుండా వాళ్ళు తిని వచ్చే విధంగా, తర్వాత మనకి ఇక్కడ వచ్చినా కూడా మెడికల్ వారి సహాయంతో అన్ని చర్యలు అయితే మనం చేపట్టాము. సమ్మర్ దృష్ట్యా ఇక్కడ కూడా మనము మజ్జిగ ప్యాకెట్లు అలా అవైలబుల్గా పెడతాము. బట్ పిల్లలు కూడా పేరెంట్స్ వారి యొక్క పిల్లలకి తగిన చర్యలు తీసుకొని పిల్లలు తిని వచ్చే విధంగా సకాలంలో ఎగ్జామినేషన్ హాల్కి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ బిఫోర్ రిపోర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. మీడియా వారు కూడా సహకరించాల్సిందిగా మనం చేస్తాం.